నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. లొట్టే గ్రూప్ ప్రతినిధులతో మంత్రులు భేటీ. అమరావతి. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ లొట్టే సంస్థ ప్రతినిధులతో మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్, రీటైల్, కెమికల్స్, ఆతిథ్యం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే లొట్టే గ్రూప్ను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రులు ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి సానుకూల అంశాలను లొట్టే గ్రూప్ ప్రతినిధులకు వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 14-15 తేదీల్లో విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు లొట్టే సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి దిశలో తొలి అడుగులు పడుతున్న వేళ వ్యూహాత్మక పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలపై వివరించారు. సమావేశంలో అధికారులు ఎంటీ కృష్ణబాబు, ఇండియన్ ఎంబసీ, ఈడీబీ అధికారులు పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ధూపదీప నైవేద్యాలకు 10,000కు పెంచామని అన్నారు. దేవాదాయ శాఖ చట్టాలను కూడా మార్చి ఆలయాల్లో పండితులకు మేలు చేస్తున్నామని చెప్పారు. సనాతన ధర్మాన్ని పెంపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. 210 పనుల కోసం 230 కోట్ల నిధులతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ధ్యానమందిరం, కళ్యాణమండపం నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఆలయం నుంచి ప్రతిపాదనలు ఇస్తే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. దసరా శరన్నవరాత్రుల యొక్క దుర్గాష్టమి, రాబోయే విజయదశమికి మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క హిందూ ధర్మాన్ని, సనాతన ఆచారాలని పాటించే ప్రతి ఒక్కరికి హిందూ పండుగల్లో వచ్చే ప్రతి కార్యక్రమం వారికి అందాలి, సత్ఫలితాలు రావాలి, కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అందరికి కూడా మంచి జరగాలని చెప్పి వారందరికి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి, అమ్మవారి యొక్క దీవెనలు ప్రతి కుటుంబానికి ఉండాలని చెప్పి ఈరోజు ప్రార్థిస్తూ అందరికీ అమ్మవారి ఆశీస్సులను అందిస్తూ ఈరోజు మాట్లాడుతున్నాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఆదేశం ఒకటి. అనేక ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి, అందులో అగ్రభాగాన దేవాదాయ శాఖకు సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నికల ప్రణాళికని ఎంత త్వరగా నువ్వు పూర్తి చేయగలవు, ప్రణాళికల్ని అమలు చేయడానికి వెంటనే తయారు కంటే చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆదేశం మేరకు అనేక కార్యక్రమాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిని ఇవాళ సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వాటిల్లో భాగమే ఈరోజు ధూపదీప నైవేద్యాలు 5,000 నుంచి 10,000 చేసిన, 50,000 రూపాయల ఆదాయం పైన ఉన్నటువంటి ఆలయాల్లో అర్చకులకి 10,000 రూపాయల నుంచి 15,000 చేసిన, ప్రతి ఆలయం పాలకవర్గంలో ఒక బ్రాహ్మణులు, ఒక నాయి బ్రాహ్మణులు ఉండాలని చెప్పి దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చి 2 ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అదనంగా ఇవ్వడం. అలాగే ఇవాళ వేదం చదివినటువంటి వాళ్ళు, వేద పండితులు, మాకు వృత్తి లేదు, ఉద్యోగాలు లేవు, వేదం చదివి మేమేం చేయాలో తెలియదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని మనం కొనసాగించాలని, హిందూ ప్రచారాన్ని, హిందూ ధర్మాలని, ఆచారాలని మనం కొనసాగించాలన్న వేదం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం. ఇవాళ వేదం చదవడానికి అనేక మంది నేర్చుకోవడానికి ఆలోచన చేసేటప్పుడు వేదం అనేటువంటి దాన్ని రక్షించుకోవాలి అంటే వేద పండితులను తయారు చేసుకోవాలి.
విశాఖ స్టీల్ ప్లాంట్పై పార్లమెంట్లో ప్రస్తావిస్తే కేంద్ర మంత్రి రాతపూర్వకంగా తనకు లేఖ అందించారని రాజ్యసభా సభ్యులు బాబూరావు తెలిపారు. విశాఖలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయిలో పర్యవేక్షణ తమకు సాధ్యం కాదని లేఖలో ప్రస్తావించినట్లుగా బాబూరావు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ యొక్క ప్రజలు సిద్ధంగా ఉంటారు, సిద్ధంగా లేకపోతే నేనే వాళ్ళని మేల్కొల్పుతా, నేనే వాళ్ళని చైతన్యపరుస్తా, నేనే ఈ యొక్క ఉద్యమాన్ని నేను నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నానని మీ ద్వారా విశాఖ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఈ రోజున ఇది ఊరికనే పెట్టేటువంటి ప్రెస్ మీట్ కాదు. ఎంత అన్యాయం అండి. ఒక స్టీల్ మినిస్టర్ ఇచ్చేటువంటి సమాధానం కన్నీరు పెట్టేటువంటి సమాధానం. ఈ కన్నీరు పెట్టేటువంటి సమాధానాన్ని నా ఉద్దేశం విశాఖ ప్రజలకి, విశాఖ బుక్కులో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఇది తెలియాలని చెప్పి నేను ఈ రోజున మీ ద్వారా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఈ రోజున అడుగుతున్నాను, ఇంకా ఎన్నో విషయాలు ఈ రోజున మీ దృష్టికి తీసుకురావాలి. ఆఖరికి హౌసీ కాలనీలో సడన్గా ఆక్షన్ ఏంటంటే ఆఫ్ చేశారు. అలాగే ఈవెన్ ఏంటంటే ఐ కార్డు, దాన్ని ఏమంటారు, ఏంటంటే ఆర్ కార్డు ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం కూడా ఈ రోజు కూడా జరగలేదు. ఇంకా మనం చెప్పుకుంటే అనేక సమస్యలు ఈ రోజున విశాఖ ఈ స్టీల్ ఇండస్ట్రీలో మొగ్గుతున్నాయి. నేను అన్నిటికీ కూడా దీని పరిష్కారం ప్రజల యొక్క చైతన్యం ఈ రోజున అవసరం. అప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిపోతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు సంవత్సరంన్నర అయిపోతుంది. యువతలో చూస్తే కొన్ని వేల మందికి రిట్రెంచ్మెంట్ చేస్తున్నారు, కంపల్సరీ మరి విఆర్ఎస్లు ఇస్తున్నారు, ఉద్యోగస్తులందరినీ కూడా మొత్తం కుదించేస్తున్నారు. ఒక ప్రక్కన ఇంతవరకు కూడా క్యాపిటల్ మైన్స్ కానీ ఏ రకమైనటువంటి సహాయం జరగట్లేదు. ఒక ప్రక్కన వాళ్ళు ఇచ్చినటువంటి 11,400 crores కూడా ఈరోజు కూడా కంప్లీట్గా రిలీజ్ కాలేదు. ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ఏమవ్వాలి? స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించేటువంటి మనమందరం కూడా లేవా? కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. నా గుండెల నిండా బాధ ఉంది. త్వరలోనే నిజం బయటపడుతుంది. ఈ ఘటన కలచివేసింది. నా జీవితంలో ఇలాంటిదెప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైంది. మాటలు రావట్లేదు. త్వరలో బాధిత కుటుంబాలను కలుస్తా. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. తప్పులేకపోయినా మాపై కేసులు పెట్టారు అని పేర్కొన్నారు. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. நானும் மனுஷன் தானே. அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ்
வேறு சில சம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நாங்கள் அவாய்ட் பண்ணோம். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற இத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும், என்ன சொன்னாலும் இது ஈடேயாகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றதை இந்த நேரத்தில் நான் வேண்டிக்கிறேன். கூடிய சீக்கிரமே உங்கள் எல்லாரையும் நான் సந்திக்கிறேன். కర్నూలు పత్తికొండ పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామానికి చెందిన భూమిక, శిరీష, 3 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. హుస్సేన్ మియా షాప్ వద్ద ఆగి ఉన్న ఆటోను బియ్యం లోడుతో వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు స్వామివారు బద్రీనారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుడి అరెస్టు. భద్రాచలం. ఆదివారం మధ్యాహ్నం చింతూరు నుండి హర్యానాకు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా బూర్గంపాడు ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో మొరంబరి బంజర గ్రామం దగ్గర పట్టుకున్నారు. కారులో నిందితుడి నుండి 204.930 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన సంజీవ్ కుమార్ తన కారు ఓనరైన ప్రిన్స్ కుమార్ ఆదేశాల ప్రకారం చింతూరు వైపు వెళ్లి అక్కడ ప్రధాన్ ఖారా లఖన్ హంతాల్ వద్ద గంజాయి లోడ్ చేసుకుని తిరిగి హర్యానా వెళుతుండగా దొరికిపోయాడు. కేసు నమోదు చేసి నిందితుణ్ణి రిమాండుకు తరలించారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ సమీపంలో రైల్వే బ్రిడ్జి పక్కన గల తుప్పల్లో ఒక బాలికను తుప్పల్లో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా గుంటూరు కొత్తపేటలో భగత్ సింగ్ విగ్రహానికి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు నివాళులర్పించాయి. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు నాసర్ మాట్లాడుతూ, నేషనల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని, భగత్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఉరితాన్ని పూలమాలగా ధరించి ప్రాణాలు కోల్పోయినటువంటి సర్దార్ భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్, యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పణ జరుగుతోంది. ప్రధానంగా ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పూర్తిస్థాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భగత్ సింగ్ గారికి భారతరత్న ప్రకటించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో భగత్ సింగ్ గారు తాను బతుకున్నప్పుడు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అంతరాలు ఉండకూడదు, అసమానత ఉండకూడదు చెప్పని కలగనటువంటి భగత్ సింగ్ గారి ఈరోజు పూర్తి స్థాయిలో బీజేపీ, విహెచ్పిఎస్, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ ఇటువంటి అనుబంధ సంఘాలు మొత్తం మేము భగత్ సింగ్ వారసులు చెప్పుకుంటా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అటు విద్యార్థి సంఘ ఎన్నికల్లో కానివ్వండి, పూర్తిస్థాయి రాజకీయ ఎన్నికల్లో కానివ్వండి, ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వస్తున్నటువంటి మీరు ఈరోజు భగత్ సింగ్ వారసు ఎట్టవుతారని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో పాఠ్య పుస్తకాల్లో కూడా భగత్ సింగ్ జీవిత చరిత్ర ఉండేది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు భగత్ సింగ్ జీవిత చరిత్ర తీసేసి వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గతంలో బ్రిటిష్ కాళ్ళు పట్టుకున్నటువంటి రోజు వాళ్ళ అధికారులు పెట్టుకొని ఈరోజు వాళ్ళ రాజకీయ నాయకులు పెట్టుకొని పూర్తి చరిత్ర వక్రీకరిస్తూ ఉన్నారు. అప్పుడు ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే భగత్ సింగ్ గారి పాఠ్యాంశాలను కూడా పుస్తకాలను కూడా ఈరోజు మీరు పొందుపరచాలా. అదేవిధంగా రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేట్గా ఆపాలి, జీవో నెంబర్ 77 రద్దు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్. తాడేపల్లి మండలంలో వరద ముప్పు ప్రాంతాలలో కలెక్టర్ పర్యటన. గుంటూరు. కృష్ణానదికి కొనసాగుతున్న వరద ఉధృతి దృష్ట్యా దిగువ ప్రాంతాలైన ప్రాతూరు, గుండిమెడ, చీరావురు తోపాటు ఎగువ కరకట్ట వెంబడి చేపల వేటతో జీవనం సాగించేవారిని కలెక్టర్ తమీం అన్సారీ ఆన్సియా పరామర్శించి కృష్ణానదికి పోటెత్తిన వరద వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ధైర్యం చెప్పారు. అధికారులు నివారిస్తున్న నదితీరం వెంబడి ముప్పు ప్రాంతంలో పడవమీద, ద్విచక్ర వాహనం మీద స్థానిక ప్రజల్ని, రైతులని జిల్లా కలెక్టర్ కలిశారు. త్రివేణి సంగమం వద్ద పెలుగుతున్న ప్రవాహం. భూపాలపల్లి.
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో భారీగా వరద వచ్చి చేరుతోంది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి వరద పెరిగింది. పైనుంచి 10,07,530 క్యూసెక్ల ప్రవాహం రావడంతో 85 గేట్లు తెరిచి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12.070 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది. ఆర్టీసీ బస్సు ఢీకుని యువకుడికి తీవ్ర గాయాలు. భూపాలపల్లి కాటారం మండల కేంద్రంలో మహాదేవపూర్ కాటారం జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సబ్స్టేషన్ పల్లికి చెందిన మల్లేష్ అనే యువకుడు నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా మల్లేష్ను భూపాలపల్లి 100 పడకల ఆస్పత్రికి తరలించారు. మాజీ సీఎం జగన్ మాజీ మంత్రి చిరంజీవిపై అసెంబ్లీలో లేని సమయంలో వ్యాఖ్యలు చేయడం కూటమి దిగజారుడతనానికి నిదర్శనమని వైసీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వారిని దూషించడం ద్వారా పెద్దవారైపోతామనేది భ్రమ అని బాలకృష్ణకు పరోక్షంగా చురకలంటించారు. తక్షణం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో ఎందుకంటే మేము కూడా శాసనసభ్యుడిగా పనిచేసి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అసలు ఏం చేశారయ్యా వీళ్ళు అని ఒకసారి చూశాను. ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారమ్మా? యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లన్నీ ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న కుటుంబాలు మొదలుకొని అందరూ చితికిపోతున్నారు. జగన్ గారు పెట్టిన పథకాలని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లి వందనం అన్నా కూడా తల్లికి వందనం అన్న దాంట్లో లబ్ధిదారులను కవర్ చేయట్లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు. రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పోలవరంలోనేమో మీరు కట్టకముందే ఆ కట్టలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఏది చూసినా ఎక్కడ చూసినా సమస్యల మయంగా రాష్ట్రం కనబడుతుంది. దీని మీద డిస్కస్ చేస్తారేమో అని అనుకున్నాం, కానీ ఇది ఏం డిస్కస్ చేయలేదు. కానీ వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేయడం, చిరంజీవి గారిని లాక్కురావడం. దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ ఇంతకుముందు నేను ఎప్పుడో మాట్లాడాను గత అసెంబ్లీలో, అది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అందరూ మళ్ళీ తిప్పుతున్నారు. ఆయనకి సెల్ఫ్ సర్టిఫికెట్ ఉంది. ఆయనకి సర్టిఫికెట్ ఉన్నవాడు ఏదైనా మాట్లాడచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు ఆయనకి ఆ పిచ్చి సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు సర్టిఫికెట్. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళజోడు ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకి పెట్టుకుంటాం. ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే కళ్ళు అక్కడ ఉన్నాయి. పైన ఆయన ఎవరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు ఉద్దేశించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. రండి ఇటు వచ్చాయండి. అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎంత దారుణమైన వ్యాఖ్యలు అంటే అసలు ఎదురున్న మనిషిని పట్టుకుని 4 ఏళ్ల పాటు ఆయన నియోజకవర్గంలోకి జగన్ గారు వెళ్ళనివ్వలేదా? బ్యారికేడ్లు కట్టారా? నేను అడుగుతున్నా సూటిగా. అసెంబ్లీ రికార్డులో తొలగిస్తారు సరే, మరి రికార్డింగ్ని ఎలా తొలగిస్తారు? ఆల్రెడీ లైవ్లో మీకు వెళ్ళిపోయింది కదా, సోషల్ మీడియాలో జరిగిన అవమానం జరిగిపోయింది కదా చిరంజీవి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక పేదల పక్షాన్ని నిలబడి పని చేయడం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలను పక్కన పెట్టి పని చేయడం వల్ల ఆయన శక్తిని తట్టుకోలేమని మీరు అందరూ కలిపి కూటమి కట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ కాలనీలో దారుణమైన చోరీ జరిగింది. ఓ వృద్ధ మహిళ ఇంట్లో నుంచి సుమారు 40 తులాల విలువైన బంగారు బిస్కెట్లు సహా రూ. 8 లక్షల నగదు మాయమయ్యాయి. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకుని ఈ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఈ చోరీ వెనక ఇంటిలో వృద్ధురాలి దగ్గర కేర్టేకర్గా పనిచేస్తున్న మహిళపైనే తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలలుగా వృద్ధురాలి వద్ద కేర్టేకర్గా పనిచేస్తున్న కరీమా బేగం అనే మహిళపైనే ప్రధానంగా అనుమానాలున్నాయని ఫిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న సూర్యాపేట పట్టణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అనుమానితురాలైన కరీమా బేగంను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ భారీ చోరీకి సంబంధించి క్లూస్ టీం
మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు ఇంట్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇట్లా ఆమె దగ్గర బంగారం గోల్డ్ ఉంది, మాకు చెప్పను కూడా చెప్పలేదు తీసుకెళ్ళమని లాకర్కి. ఇట్లా పని వాళ్ళతో లాకర్ తీసుకెళ్ళమంటే వాళ్ళు ఆటోలో ఎక్కలేకపోయిందంట, ఇంట్లో పెట్టింది. వాళ్ళు పని అమ్మాయి మేము వచ్చినా మాకు చెప్పలేదు 20వ తారీఖు. తర్వాత పోయినాయి అని మొన్న నైట్ మాకు ఫోన్ చేస్తే మేము ఉంటుందండి క్యాష్ ఒక 700 లక్షలు ఉంటుందండి. బంగారం 400 చిల్లర, బిస్కెట్లను ఆరమ్స్ చిన్న చిల్లర వస్తుంది. టోటల్ వచ్చేసి ఒక 50 లక్షల పైన 50-60. అమ్మాయి ఇంట్లో పని అమ్మాయి ఎవరు లేరు. తమిళనాడు తొక్కిసలాట ఘటనలో 2 టీవీకే పార్టీ నిర్వాహకులు అరెస్టు. కరూర్ ప్రాంతంలో హీరో విజయ్ నిర్వహించిన సభలో 41కి చేరిన మృతుల సంఖ్య. దీంతో ఈ ఘటనకు బాధ్యులుగా టీవీకే పార్టీ కరూర్ జిల్లా సెక్రటరీ విపి మతియ జగన్, టీవీకే కరూర్ పట్టణ కోఆర్డినేటర్ పవన్ రాజ్లను అరెస్టు చేసిన పోలీసులు. తమిళనాడులో దారుణం జరిగింది. ఏపీ యువతిపై అక్కడి పోలీసులు సామూహిక అత్యాచారం చేశారు. తిరువన్నామలలో ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాల లోడుతో వెళుతున్న లారీని 2 పోలీసులు ఆపారు. అనంతరం అందులో ఉన్న యువతిని కిందికి దింపి పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. కానిస్టేబుళ్లు సుందర్ సురేష్ రాజులను నిందితులుగా గుర్తించారు. స్థానికులు స్పందించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఏపీలో తాగిన మత్తులో 220 kV విద్యుత్ వైర్లను పట్టుకుని ఊగుతూ కిందకు దూకిన శివాని అనే వ్యక్తి. తిరుపతి జిల్లా గురువరాజుపల్లి గ్రామ సమీపంలో ఘటన. నిన్న అర్ధరాత్రి హైటెన్షన్ టవర్ పైకి ఎక్కి కూర్చున్న శివాని. ఉదయం గమనించి పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు అతడిని కిందికు దించే ప్రయత్నంలో వైర్లను పట్టుకుని ఊగుతూ కిందకు దూకిన శివాని. వల పట్టుకున్న నేలకు తగలడంతో తీవ్ర గాయాలతో శివాని మృతి. విజయవాడ దసరా మహోత్సవాలు 9వ రోజుకి చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా అన్న నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. ప్రజలకు మేలు చెయ్యాలనే లక్ష్యంతో తెచ్చిన జీఎస్టీ 2.0 ఫలాలు చివరి వినియోగదారుని వరకు చేరడం సామాజిక బాధ్యత అని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. నెల్లూరులో నెల్లూరు చార్టర్డ్ అకౌంట్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ 2.0 ఏవైతే సంస్కరణలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఉండేటటువంటి 4 స్లాబుల విధానం నుంచి 2 స్లాబుల విధానానికి కుదించడం జరిగింది. 5% 18%. గతంలో 5% నుంచి 28% వరకు 4 స్లాబులు ఉండేవి. ఇప్పుడు 5% 18% 2 స్లాబులుగా కుదించడం వల్ల వినియోగదారుల యొక్క 140 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 90% మంది ప్రజలు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వస్తు సేవలు వినియోగించుకునేటటువంటి వారి కొనుగోలు శక్తి పెరిగింది. గతంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కానీ నిత్యావసర వస్తువులకి సంబంధించినటువంటి అంశాల్లో అత్యధిక ట్యాక్స్ రేట్ స్లాబుల్లో ఉండే వాటిని కొన్నింటిని 0%కి తీసుకురావటం, కొన్ని 5%కి తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్కి సంబంధించి ఇప్పటికే ప్రజలందరికీ జరిగినటువంటి ప్రచారం డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఆడిటర్ల ద్వారా కానీ మాలాంటి వారు మాట్లాడటం వల్ల ఇప్పటికే ప్రజలకి కొంత సమాచారం ఇది చేరింది. అయితే సమాచారం చేరింది ఏదైతే ఈ మేలు ఉందో ఈ మేలు వినియోగదారులకి పాస్ ఆన్ అవ్వాలి. చిట్ట చివరి వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఈ సంస్కరణల ద్వారా వచ్చేటటువంటి ఉపయోగం వారికి అందాలి. ఎవరైనా కానీ అధికారులు ఇక్కడ ఉన్నారు, అలాగే విఘ్నులైనటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఉన్నారు, ఆడిటర్స్ ఉన్నారు. ఎవరైనా ఈ వెసులుబాటుని సంస్కరణ వెసులుబాటుని ధరలు మార్చి ప్రజల్ని ఏమార్చి మళ్ళీ డబ్బు గుంజుకుందామనేటటువంటి ప్రయత్నం చేస్తే యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ ఉంది కాబట్టి దాన్ని నిర్ద్వందంగా దాన్ని అమలుపరచాలి. సామాజిక బాధ్యత ఏదైతే ప్రభుత్వం ప్రజలకి మేలు చేకూర్చాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే వినియోగదారులకి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్
ఆల్రెడీ 1915 టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జిఎస్టీ పరిధిలో వారు ఇవ్వటం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కూడా త్వరలో టోల్ ఫ్రీ నెంబర్స్ ఇక్కడ స్టేట్ నుంచి ఇంప్లిమెంట్ చేసేటటువంటిది. అంటే ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎక్కడైనా ఈ కొనుగోలు అమ్మకాలు జరిగే క్రయ విక్రయాల్లో జరిగేటటువంటి ఆ లాభము పాస్ కాకుండా వినియోగదారుడికి ఇబ్బంది పెట్టేటటువంటి క్రమం, లేకపోతే అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటికి ఆ యొక్క అంశాలని వాళ్ళకి తెలియపరిచేదానికి ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని వినియోగించుకోవచ్చు అనేటటువంటి దాన్ని తెలియజేస్తా ఉన్నాం. విస్తృతంగా దీన్ని ప్రచారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారులదైతే, ఈ యొక్క నైతిక బాధ్యత అది వినియోగదారులకు అందించాల్సినటువంటి నైతిక బాధ్యత వర్తక వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారిది. ఈ అంశాన్ని ఏదైతే ఉందో వారందరికీ కూడా విషయ పరిజ్ఞానాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఆడిటర్లది. ఇటువంటి వారందరూ సమూహం మధ్య ఇక్కడికి వచ్చి ఈరోజు నేను ఈ యొక్క సూపర్ సిక్స్ అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంకా ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. అదే స్ఫూర్తితోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ సంస్కరణ ప్రవేశపెట్టిందో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.